హలో ఎవ్రీవన్, ప్రసాదం పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అన్నం వాడ్చుకొని ఇలా చల్లారబెట్టుకున్న తర్వాత నానబెట్టుకుని చింతపండు మిక్సర్ జార్లోకి వాటర్తో పాటు ట్రాన్స్ఫర్ చేసుకొని ప్యూరీలాగా చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల చింతపండులో ఉండే నారంతా పులిహోర తినేటప్పుడు రాకుండా ఉంటుందన్నమాట. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొనేసి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, శనగగింజలు, కరివేపాకు కూడా వేసుకొనేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చింతపండు ప్యూరీ కూడా వేసుకొనేసి ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకునే తర్వాత ఇప్పుడు పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, అలానే ఇంగువ కూడా వేసుకొనేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా ఇప్పుడు మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఒక ప్యాన్లో ధనియాలు, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత రైస్లో వేసుకొనేసి ఇలా రైస్లో అంతా మిక్స్ అయ్యేటట్టు పోపు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.